హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు గవర్నమెంట్ జాబ్ ఛానల్. మనకి ఫైనల్లీ రైల్వే నుంచి ఒక నోటిఫికేషన్ అనేది వచ్చింది. అసిస్టెంట్ లోకో పైలట్ అనమాట. అండ్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, లోక్సభ ఎలక్షన్స్ ముందు రైల్వే నోటిఫికేషన్స్ వస్తున్నాయి అని చెప్పి. మనకి ఫైనల్లీ ఒక నోటిఫికేషన్ అనేది వచ్చేసింది. అండ్ కొన్ని రోజుల్లో మనకి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సంబంధించి కూడా నోటిఫికేషన్ అనేది వస్తుంది. 2500 జాబ్స్కి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సంబంధించి నోటిఫికేషన్ అనేది రాబోతుంది. ప్రజెంట్ అయితే ఫస్ట్ నోటిఫికేషన్ మనకి అసిస్టెంట్ లోకో పైలట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది వచ్చిందనమాట. అండ్ ఆ వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఏమేమి నోటిఫికేషన్లు రాబోతున్నాయో అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి. అండ్ ప్రస్తుతానికి మనకైతే అసిస్టెంట్ లోకో పైలట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది 20 జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసినైతే 19th ఫిబ్రవరి అనమాట. అండ్ దీనికి సంబంధించినటువంటి స్కేల్ పే ఎంత అంటే లెవెల్ 2 అనమాట. మనకి ఇనిషియల్లీ 19,900 అనేది వస్తుంది. అంటే మనకి అలవెన్స్లన్నీ కూడా కలిపి 35,000 వరకు కూడా మీకు శాలరీ అనేది వస్తుంది. అండ్ మీకు ఏజ్ లిమిట్ 18 to 30 ఇయర్స్ అనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. టోటల్గా ఎన్ని వేకెన్సీస్కి నోటిఫికేషన్ వచ్చిందంటే 5,696 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది వచ్చిందనమాట. అండ్ కిందకు వచ్చేసినట్లయితే మనకి దీనికి సంబంధించినటువంటి ఫిజికల్ ఫిట్నెస్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. అండ్ దాదాపు అందరు కూడా ఫిజికల్ ఫిట్నెస్ సంబంధించి టెన్షన్ అవసరం లేదు, అందరు కూడా ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఆ తర్వాత వచ్చేసినట్టు మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే ఇంటర్, ఐటీఐ, డిప్లొమా ఈ 3 కేటగిరీలో జాబ్స్ ఉంటాయి. మనకి టోటల్ నోటిఫికేషన్ అనేది మనకి 20 నాడు వస్తుంది. అందులో మనకి క్వాలిఫికేషన్స్ అనేవి తెలుస్తాయి. అండ్ ఆ తర్వాత వచ్చేసినది మనకి దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఫీ చూద్దాం. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసినది మనకి 500 రూపీస్ అనమాట. ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్కి 250 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఓకేనా. ఎస్సీ ఎస్టీ ఫీమేల్ వాళ్ళకి 250 రూపాయలు, మిగతా వాళ్ళందరికీ కూడా 500 అనమాట. మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. దాని ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మీకు ఫిజికల్ ఫిట్నెస్ అనేది చెక్ చేస్తారు. ఆ తర్వాత మీకు వెరిఫికేషన్ ఇవన్నీ చేసుకొని ఆ తర్వాత మీకు పోస్టింగ్ అనేది ఇస్తారనమాట. అండ్ మీరు చూసుకోండి ఏ జోన్లు ఉన్నాయంటే అహ్మదాబాద్, అజ్మీరు, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్ అండ్ బిలాస్పూర్ అండ్ చండీగఢ్, చెన్నై, గౌహతి. సో చాలా రకాల జోన్స్ ఉన్నాయి. మనోళ్ళంతా కూడా మనకి సికింద్రాబాద్ జోన్స్ కిందకు వస్తారు. తెలుగు రాష్ట్రాల వాళ్ళందరూ కూడా సికింద్రాబాద్ జోన్ కిందకు వస్తారు. లేదు మీరు వేరే జోన్లో అప్లై చేసుకోవాలనుకున్నా సరే అప్లై చేసుకోవచ్చు, కానీ ఒక్క జోన్కి మాత్రమే అప్లై చేసుకోవాలి. ఓకేనా. మీరు ఎక్స్ట్రా జోన్స్కి అప్లై చేసుకోవడం కుదరదు, ఒక్క జోన్కి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. అండ్ ఆ తర్వాత వచ్చేసినైతే మనకి డీటెయిల్ నోటిఫికేషన్ అనేది మనకి 20 నాడు వస్తుంది. అదే రోజు మీకు డీటెయిల్ నోటిఫికేషన్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలో దానికి సంబంధించి కూడా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.